నీ పెయిన్, బ్యాక్ పెయిన్, షోల్డర్ పెయిన్, ఎటువంటి మొండి నొప్పులనైనా తగ్గించే క్లినిక్ ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్. రైతాంగం నష్టపోతా ఉంది. పోయిన ప్రభుత్వం ఏమో ఎన్నడూ రైతాంగాన్ని పట్టించుకోలేదు. జాతీయ స్థాయిలో పంట బీమా, ఫసల్ బీమా పథకం ఉన్నా కూడా దాదాపు 90% రాష్ట్రాలకు కూడా ఇంప్లిమెంటేషన్ ఉన్నా తెలంగాణలో రైతాంగాన్ని పట్టించుకోవడం వల్ల, కేసీఆర్ ప్రభుత్వం నిర్లక్ష్యం వల్ల ఇక్కడ ఫసల్ బీమా లేకుండా పోయింది. ఈ ప్రభుత్వం వచ్చి కూడా 4 నెలలు దాటింది. వీళ్ళు కూడా ఫసల్ బీమా పెడతామన్నారు కానీ ఏలటి వరకు దాన్ని ఇంప్లిమెంట్ చేయలేదు. ఫసల్ బీమా ఉంటే ఇటువంటి ప్రకృతి వైపరీత్యమైనప్పుడు కనీసం పెట్టుబడి డబ్బులన్నా వస్తాయి. 25,000 వచ్చే ప్రణాళిక ఉండాలండి వరికి. ఇట్లా ప్రకృతి వైపరీత్యం ఉన్నప్పుడు లాభం లేకపోయినా నష్టం కావద్దు రైతుకి. ఇటువంటి ప్రణాళికాబద్ధమైన ప్రభుత్వాలు లేకుండా పోతా ఉన్నాయి తెలంగాణలో. ఇది దురదృష్టకరం. ఒక ప్రణాళిక లేదు, ఒక విజన్ లేదు, కమిట్మెంట్ లేదు, గాలికి గ్యారెంటీలు, ఓట్ల కోసం అది ఎట్లా నెరవేరుస్తామంటే ప్రణాళిక లేదు. ఇన్కమ్ ఎట్లా జనరేట్ చేస్తారు, వాగ్దానాలకి 2 లక్షల కోట్లు 3 లక్షల కోట్లు ఎక్కువ కావాలి, ఏ రకంగా సంపాదన ఉంటుంది అంటే దానికి ఐడియా లేదు. ఎలక్షన్లు వస్తున్నాయి, వాగ్దానాలు చేయాలి, ఓట్లు వేయించుకోవాలి, తర్వాత ఎగ్గొట్టాలి. ఈ రకమైన ఆలోచన విధానంతో పార్టీలు నడిచినంతసేపు సమాజం బాగుపడదు. ఒక విజన్ తోటి, ఒక ప్రణాళికతోటి అన్నీ అధ్యయనం చేసినాకనే మేనిఫెస్టోలు రిలీజ్ చేయాలి. ఓట్ల కోసం మేనిఫెస్టోలు, ఎలక్షన్లు కాగానే అన్ని ఎగ్గొట్టుడు, మాది 5 ఏళ్ళు అయినాక వస్తే వస్తాం, పోతే పోతాం, సంపాదించుకోవాలి, దోచుకోవాలి. ఈ రైతాంగమే కాదు, ఏ వర్గం కూడా బాగుపడదు. ఇప్పుడు మాత్రం మన జిల్లాలో ఎడపల్లిలో, రెంజర్లో, ఇందల్వాయిలో, దర్పల్లిలో, సిరికొండలో, మాక్లూరులో, ఈ మండలాలన్నింటిలో కూడా రాష్ట్ర ప్రభుత్వం చెల్లించాల్సిన అవసరం ఉన్నది. ఇది మా డిమాండు. మీరు వచ్చి కూడా 4 నెలలు అయిపోయినాక కూడా మీరు ఎంతసేపు వాగ్దానాల మీద దాటివేసే ధోరణి, చెరుకు ఫ్యాక్టరీల మీద దాటివేసే ధోరణి, ఇటువంటి ధోరణితోటి పని చేస్తే మాత్రం మంచి పద్ధతి కాదు. ఇమీడియట్గా 25,000 రూపీస్ పర్ ఎకర్ తక్షణమే రిలీజ్ చేయాలి ఫండ్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.